హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో మీడియం క్వశ్చన్ చూద్దాము. అండ్ ముందుగా చెప్తున్నా, ఇది పేరుకే మీడియము, బట్ నీకు ఆ ట్రిక్ తెలిసిన తర్వాత చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే రొటేట్ అరే. బేసిక్ ఏంటంటే మనకు ఒక అరే ఇస్తాడు అండ్ కే అనే ఇంటీజర్ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే కే టైమ్స్ నేను ఆ అరేని రొటేట్ చేయాలి. సో బేసిక్గా ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక అరే ఇస్తాడు. సపోజ్ కే 3 అనుకో, 3 టైమ్స్ లాస్ట్ ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్కు పెట్టాలి. సి సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 అని ఇచ్చాడా, కే 3 అని ఇచ్చాడు. ఫస్ట్ టైం ఏమైంది చూడు, ఈ లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఫస్ట్లో పెట్టాలి అండ్ మిగతా అన్ని పక్కకి జరుగుతాయి. సి 7 అండ్ ఫాలోడ్ బై 1 2 3 4 5 6. ఇది K1కి. K2 అప్పుడు ఏమైంది, ఇప్పుడున్న ఇందులో 6 ముందుకు వచ్చిద్దా, అండ్ దెన్ 6 7 1 2 3 4 5 6 లైక్ 1 2 3 4 5 అయినా. నెక్స్ట్ ఇక్కడున్న దానికి ఇంకో స్టెప్, K = 3 అయినప్పుడు రొటేషన్ ఏంటిది, ఇప్పుడున్న లాస్ట్ లైక్ ప్రీవియస్గా ఉన్న 5 మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వచ్చింది అంటే 5 6 7 1 2 3. సో ఎండ్ ఆఫ్ ద వాడికి ఏమివ్వాలి, అలా అప్డేట్ అయిన లైక్ అరేని ఇవ్వాలి అంటున్నాడు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడు, -1 -100 అండ్ 3 99. కే ఎంత, K = 2. అంటే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ ఇటరేషన్కి లైక్ K = 1 అప్పుడు 99 -100 3 అయినా, అండ్ వేర్ K = 2 అయినప్పుడు ఏమైంది, ఈ 3 ముందుకు వచ్చింది అంటే 3 99 1 -100. సో ఇదేనా నాకు అరే ఇవ్వాల్సింది, 399 - 100. సో ఇలా ఇస్తున్నాడు. అండ్ యా, ఇప్పుడు మనకున్న ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పు. బ్రూట్ ఫోర్స్గా నేను ఈ క్వశ్చన్ చదవగానే నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి, కే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఆ లాస్ట్ ఎలిమెంట్స్ని పిక్ చేసి ఫస్ట్లో పెట్టచ్చా. మరి ఫస్ట్లో పెట్టడానికి ఫస్ట్ది లాస్ట్ది స్వాప్ జరుగుతుంది కాదు. ఫస్ట్ది లాస్ట్ది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదవరకు ఉన్న మిగతా అన్ని పక్కకి జరుగుతుంది, అంతేనా. అంటే ఇక్కడ చూడు 1 2 3 4 5 6 అయినా అవుతుంది. అంటే లాస్ట్ ఉన్నది ఫస్ట్లో పెట్టి మిగతా అన్ని పక్కకి జరుగుతున్నాయి. పక్కకి జరుగుతున్నాయి, అంతేగాని ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 7 రావట్లా. క్వశ్చన్ అక్కడ క్లారిటీగా చూడు. సో ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, ముందుగా 1 2 3 4 5 6 7 అని ఉంటే లాస్ట్ది టెంప్ అనే ప్లేస్లో పెట్టుకొని నేను మిగతా అన్ని ఇన్సర్షన్ చేస్తున్నట్టుగా జరిపి, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇన్సర్షన్ చూడకపోతే ఇన్సర్షన్కి వీడియోస్ ఆల్రెడీ లైక్ సపరేట్గా ఉన్నాయి, ఒకసారి ఆ వీడియో చూడు. ఇక్కడ అన్ని జరిపిన తర్వాత ఇప్పుడు ఏమైంది చూడు, ఇక్కడ 1 2 3 ఇప్పుడు ఇన్సర్షన్ లైక్ మిగతా కంటెంట్స్ అలా జరిపిన తర్వాత ఏముంటాయి, 1 1 2 3 4 5 6 అయినా. అని ఇప్పుడు ఏంటి, ఫస్ట్లో నేను ఇన్సర్ట్ చేయాల్సింది అంటే ఇక్కడ num of 0 = టెంప్లో ఉన్న కంటెంట్ పెట్టచ్చా, విచ్ ఈస్ నథింగ్ బట్ 7. అంటే 7 1 2 3 4 5 6. ఇదేనా లైక్ ఫస్ట్గా అసలు నాకు ఈ క్వశ్చన్ చూడగానే తగిన ఫస్ట్ థాట్. సపోజ్ ఇక్కడ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఇదే కోడ్ని అప్లై చేస్తా. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలి అంటే ఇన్సర్ట్ ఎవ్రీ ఎలిమెంట్ టిల్ K = 0 అయ్యేదాకా అట్ 0th పొజిషన్లో అని చెప్పచ్చా. మిగతాన్ని షిఫ్ట్ అవుతూ ఉంటాయి, అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. అంటే సింపుల్గా ఒక ఇన్సర్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసి దాన్ని కాల్ చేసినప్పుడల్లా నా కంటెంట్ లాస్ట్ తీసి ఫస్ట్కి పెట్టి మిగతాన్ని జరిపేలాగా డిజైన్ చేసి దాని తర్వాత ఆ అప్డేట్ అయి ఉన్న నమ్స్ని రిటర్న్ చేయొచ్చా అని ఇక్కడ ఎన్నిసార్లు K > 0 అయినంత వరకు ఈ ఇన్సర్ట్ అనే దాన్ని కాల్ చేస్తావు. ఇది సింపుల్ కదా, ఇది నువ్వు రాసేయగలవు డౌటే లేకుండా. మరి ఇది సబ్మిట్ చేస్తే ఏమొచ్చింది, TLE అంటే టైం లిమిట్ ఎక్సీ. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని మళ్ళీ స్క్రాచ్ నుండి ఇంప్లిమెంట్ చేసి అదంతా చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మినిమం బేసిక్స్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసినాయి కాబట్టి స్ట్రైట్గా అసలు మెయిన్ అప్రోచ్ ఏంటి, దానికన్నా ముందు ఏమైనా అప్రోచెస్ ఉంటే అవి ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే, సో ఇనీషియల్ అప్రోచ్ వర్క్ అవ్వదు, ఎందుకు, అది ఒక్కొక్క ఇన్సర్షన్ టైం ఎంత n టైం. అలా ఎన్ని ఎలిమెంట్స్ జరుపుతున్నావు,
k టైమ్స్ చేస్తున్నావు అంతే కదా. ఒక ఇన్సర్షన్ స్టార్టింగ్ లో పెట్టాలి అంటే మిగతా అన్ని జరపాలి. అలా ఎన్ని టైమ్స్ జరుపుతున్నావు? n-1 టైమ్స్. అలా ఎన్నిసార్లు జరుపుతున్నావు? k టైమ్స్. కాబట్టి ఇది n-1 ఇంటూ k. ఇది రఫ్ గా n అనుకోవచ్చా? అంటే k. సో n ఇంటూ k టైమ్స్. వాట్ ఇఫ్ k అనేది n అరే సైజుకి ఈక్వల్ అయితే లేదా అరే కన్నా ఎక్కువైతే అప్పుడు ఇది అర్థమవుతుంది కదా. సో n² అవ్వచ్చు, n³ అవ్వచ్చు, ఇట్స్ డిపెండ్ అపాన్ ద k వాల్యూ. సో బిగ్ ఆఫ్ nk అనేది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న టైం కాంప్లెక్సిటీ. కాబట్టి ఇది వర్క్ అవ్వదు. మరి ఇంకో అప్రోచ్తో ఏం రావచ్చు? బట్ బిఫోర్ దాట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో దట్ నీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 1 2 3 4 ఉంది. సపోజ్ k ఈక్వల్స్ టు 1 అంటే 4 ఒకటి జరుపుతావు, 2 అంటే 4 3 జరిగిద్ది. సపోజ్ 3 అంటే 4 3 2 కూడా జరిగిద్దా? సపోజ్ k ఈక్వల్స్ టు 3 అనుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది చూడు. ఫస్ట్ 1 2 3 ఏనా, ఇది k ఈక్వల్స్ టు 1కి. నెక్స్ట్ ఏమైంది 3 4 1 2 నేనా, ఇది k 3కి 2కి. ఇప్పుడు k 3 అయినప్పుడు 2 3 4 1 నేనా. మళ్ళీ ఇక్కడ చూడు k 4 అయితే ఏమైంది, ఇఫ్ ఇన్ కేస్ 1 2 3 4 ఏనా అంటే ఏమవుతుంది, ఒరిజినల్ అరే వస్తుంది. ఒరిజినల్ అరే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? k టైమ్స్ అరే టైమ్స్ డేటా ఎంత ఉంటే k వాల్యూ ఎంత ఉంటే మళ్ళీ అదే పొజిషన్కి వస్తుందిగా. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ k5 అనుకుందాం. నెక్స్ట్ ఏం రిపీట్ అయ్యిద్ది? నెక్స్ట్ ఇదేనా, ఇది k1 k2 k3 k4. మళ్ళా k5 అయితే ఇంతేనా, 6 అయితే ఇదేనా, 7 అయితే ఇదేనా, 8 అయితే ఇదేనా, 9 10 11 12 అంతేనా. అంటే ఈవెన్ k గ్రేటర్ దాన్ n అయినా జస్ట్ నేను k ఈక్వల్స్ టు k మాడ్యులో n చేస్తే సరిపోయిద్దా లేదా? ఎందుకు బ్లైండ్గా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ అరే లెంత్ 7, నేను ఇక్కడ kని 1000 ఇస్తే నువ్వు బ్లైండ్గా 1000 టైమ్స్ చేస్తావా? అక్కర్లేదు కదా. దీని మాడ్యులో ఇది చేసి ఎంత టైం వస్తే అంత. ఎందుకు? ఇక్కడ సైకిల్ రిపిటేషన్ జరుగుతుంది కదా. అదొక పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇలా ఇదే ప్రాసెస్ని ఇందాకడ చేసిన బ్రూట్ ఫోర్స్కి ఇలా అప్లై చేయడం వల్ల ఏమైంది, అప్పుడు nk అవిద్ది. బట్ k అనేది స్ట్రిక్ట్లీ లెస్సర్ దాన్ n కింద మార్చేసాము. ఆర్ ఈక్వల్స్ టు, అంతేనా. ఈక్వల్స్ టు కేస్ రాదు, ఎందుకంటే అది ఈక్వల్ మాడ్యుల్ అయినప్పుడు 0 టైమ్స్ నువ్వు ఎలాగ జరపక్కర్లేదు కాబట్టి. అంటే k అనేది స్ట్రిక్ట్లీ లెస్సర్ దాన్ n అనే కింద మార్చేసాం. బట్ స్టిల్ అది nk-లోనే ఉంది. బట్ ఇక్కడ ప్రీవియస్గా చెప్పుకున్నట్టు k అనేది n అవ్వచ్చు, n² అవ్వచ్చు, n³ అవ్వచ్చు. బట్ ఇప్పుడు k అనేది డెఫినెట్గా లెస్ దాన్ n ఉంటుంది. మరి ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఓకే, k అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మరి నెక్స్ట్ అప్రోచ్ ఏంటి? వన్స్ నేను k ఈక్వల్స్ టు k మాడ్యులో n అని పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా k రేంజ్ అనేది లెస్ దాన్ n ఉండిద్ది కాబట్టి, అంటే ఎరే సైజు లోపలే ఉండిద్ది కాబట్టి, విచ్ మీన్స్ ఇలాంటి కేసెస్లోనే ఎండ్ అయిద్దంటే నేనేం చేయొచ్చు చెప్పు. ఇప్పుడు చూడు, ఒక ఎక్స్ట్రా ఎరేని తీసుకొని కరెక్ట్గా గమనించు. k3 అంటే ఈ లాస్ట్ 3 ఉన్న వాల్యూస్ ఫస్ట్కి వస్తున్నాయా, అంతేనా. అంటే ఒక ఫర్ లూప్ని ఈ లాస్ట్ థర్డ్ దింది పాయింట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఒక లీనియర్గా వెళ్ళి నేను కాపీ చేయొచ్చా డేటాని. నెక్స్ట్ అంటే ఆ పాయింట్ తర్వాత కాపీ అయిపోయిన తర్వాత మళ్ళా ఫస్ట్ నుండి ఈ k అనే ముందు పాయింట్ దాకా మళ్ళా ట్రావర్స్ చేసి 1 2 3 4 అని పెట్టచ్చా. ఇప్పుడు దీని టైం ఎంత? ఇక్కడ నుండి సగం ట్రావెల్స్ చేసి అండ్ దెన్ ఇక్కడ నుండి సగం ట్రావెల్స్ చేసి ఎలా ట్రావెల్స్ చేసినా 2 లూప్స్ రాయాలి. బట్ ఆ 2 లూప్స్ యొక్క కాంప్లెక్సిటీ ఎంత? ఫస్ట్దేమో k టైమ్స్ రన్ చేస్తున్నావు, నెక్స్ట్దేమో n-k టైమ్స్ రన్ చేస్తున్నావు. బట్ టోటల్ అంతా n-k+k నేనా, అంటే సింపుల్గా n. సో ఈ మెథడ్లో వెళ్ళడం వల్ల మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n. ఇందాక చెప్పుకున్న బ్రూట్ ఫోర్స్ ఎంత?
ఎన్కే. ఫస్ట్లో చెప్పుకున్నదంతా ఎన్కే వేర్ కే కెన్ బి ఆఫ్ ఎనీథింగ్ బట్ హియర్ కే విల్ బి లెస్ దెన్ ఎన్. ఓకే, సి ఒక చిన్న లాజిక్స్ని అప్లై చేయడం వల్ల ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాం. మరి ఇక్కడ ఇలా చేయడానికి నేను తీసుకున్న ఎక్స్ట్రా స్పేస్ అంతా అరేనేనా అంటే ఎక్స్ట్రా స్పేస్ కూడా అదే. ఇది టైం కాంప్లెక్సిటీ, ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. ఇది డైరెక్ట్గా చేసేయచ్చా? ఒక్కసారి దీన్ని ఒక్కసారి చేసి చూద్దాము. ఇదే అప్రోచ్ని ఫస్ట్ రిజల్ట్ అనేది అంటూ న్యూ నమ్స్ డాట్ లెంత్ వరకు తీసుకుంటున్నా. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నుండి ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఎక్కడి నుండి ప్రాపర్గా చూడు, ఇక్కడ ఇండిసెస్ వాల్యూస్ 0 1 2 3 4 5 6. K3 అంటే లాస్ట్ 3 అనేనా? లాస్ట్ 3 అని అంతే కదా. K3 అంటే లాస్ట్ నుండి వచ్చిన ఎలిమెంట్స్. బట్ దానికి ముందు నేను ఫస్ట్ K మాడ్యుల్ ఏం చేయాలా? సో ఇక్కడ ముందుగా మనము K ఈక్వల్స్ టు K మోడ్ అని పెడదాము. ఇప్పుడు నాకు K రేంజ్ అనేది దీని డెఫినెట్గా N లోపల మాత్రమే ఉంటుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇక్కడ వాట్ ఎవర్ ద లెంత్ మైనస్ Kని చేస్తుంటే నాకు ఎంత వస్తుంది? 7 - 3 విచ్ ఈస్ 4. ఈ పర్టికులర్ 4 యాజ్ ఇట్ ఈస్గా నాకు కావాల్సిన ఇండెక్స్ కైనా పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను ఎంత ఇవ్వాలి? సింపుల్గా నమ్స్ డాట్ లెంత్ మైనస్ K దగ్గర నుండి అయినా స్టార్ట్ చేసేది అని, అది ఎక్కడ దాకా? నమ్స్ డాట్ లెంత్ దాకా ప్లస్ చేసి ఇప్పుడు ఏంటి, రిజల్ట్ ఆఫ్ 0లో నుండి స్టోర్ చేయాలి. అంటే ఐ 0 లైక్ ఐ అను నేను స్టోర్ చేయాలనుకున్న రిజల్ట్ డేటా లైక్ ఆ వేరియబుల్తో 2 మ్యానిపులేట్ చేయొచ్చా? చేయలేను. కాబట్టి సపరేట్గా ఒక ఇండెక్స్ తీసుకుంటున్నా ఇంకొంచెం క్లారిటీగా ఉండడానికి. సో అందులో ఏం పెడుతున్నా, ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్ పెడుతున్నా, పెట్టిన తర్వాత ఇండెక్స్ ప్లస్ చేస్తున్నా. ఇలా పద్దాకడ ఇండెక్స్ ప్లస్ చేయడం కన్నా ఇక్కడ డేటా తీసుకుని ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. వన్స్ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు చూడు, మళ్ళా 0 నుండి ఈసారి ఎక్కడ దాకా? నమ్స్ డాట్ లెంత్ మైనస్ K దాకేనా? అండ్ దెన్ అంతే కదా, ఇందాక 4 నుండి చేయమన్నా, ఇప్పుడు 4 దాకా చేయాలి. ఇప్పుడు ఏంటి, అదే రిజల్ట్ ఆఫ్ ఇండెక్స్ ప్లస్లో నమ్స్ ఆఫ్ ఐ కంటెంట్ పెడుతున్నా అండ్ దెన్ డైరెక్ట్గా రిటర్న్ రిజల్ట్ అంటున్నా. ఒకసారి ఇది రన్ చేద్దాం. క్వశ్చన్ ఆన్సర్ అనేది మీడియంలో ఎక్కడ నమ్స్ ఉండాలి? ఓ ఫైన్, మనకి ఇక్కడ నమ్స్ డాట్ లెంత్ కదా ఉండాల్సింది. సో నమ్స్ డాట్ లెంత్ అండ్ నమ్స్ డాట్ లెంత్ ఈ రెండు ప్రాపర్గా పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఓకే, రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్. అంటే మనం ఎలాంటి డేటాని రిటర్న్ చేయలేము. మరి ఏం చేయాలి? దాని మీనింగ్ ఏంటి? బిహైండ్గా వాడే ఏదైతే అరేని ఇచ్చాడో దాన్ని ఒక్కసారి రన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నాకున్న డేటా ఎందులో ఉంది? రిజల్ట్లో. ఇప్పుడు నేను రిటర్న్ చేయలేను వాడు దాన్ని ప్రింట్ చేయడానికి. వాడు బిహైండ్లో ఏం రన్ చేస్తున్నాడు? నమ్స్ అనే దాన్ని రన్ చేస్తున్నాడు. అంటే వన్స్ నాకు కంటెంట్ రిజల్ట్లోకి రాగానే మళ్ళా నేను నాకు అప్డేట్ అయ్యి ఉన్న ప్రతి కంటెంట్ని నమ్స్ డాట్ లెంత్లోకి పెట్టేయాలా? I++లో పెట్టి ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐలో రిజల్ట్ ఆఫ్ ఐ పెడుతున్నా. అండ్ దెన్ ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాము. యాక్సెప్టెడ్ అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. కంప్లీట్గా యాక్సెప్ట్ అయిపోయింది. మరి అసలు వీడికి కావాల్సింది ఇదేనా అంటే వీడికి కావాల్సింది ఈ మెథడ్ కూడా కాదు. వాడికి కావాల్సింది
ఈ మెథడ్ కూడా కాదు. బట్ ఆ మెథడ్ చెయ్యొచ్చు అని చూపించడానికి మాత్రమే, నీకు ఇనీషియల్ ఐడియా ఇవ్వడానికి మాత్రమే చెప్పా. ఏంటి చెప్పు? కన్స్ట్రెంట్స్ ఓకే, డేటా ఓకే. కే చూడు ఎంత పెద్దదో, 10⁻³ దాకా ఉండొచ్చు. బట్ స్టిల్ మనం కే ఈక్వల్స్ టు కే మాడ్యూల్ అని చేస్తాం కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడు, కెన్ యూ డూ ఇట్ ఇన్ ప్లేస్ విత్ బిగ్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్? ఇన్ ప్లేస్ అనేది వదిలి, అసలు నీకు అనవసరం, నీకు తెలియదు. ఇప్పుడు సార్టింగ్ వచ్చిన తర్వాత తెలిసింది. కెన్ యూ డూ విత్ బిగ్ ఆఫ్ 1 ఎక్స్ట్రా స్పేస్? నేను ఎంత ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నా? బిగ్ ఆఫ్ n తీసుకున్నా. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పటిదాకా ఏదైతే ఆలోచించి ఏదైతే ప్రాపర్గా ఉంది అనుకుంటున్నామో ఫైన్, కానీ వాడికి ఏం కావాలి? ఇలా ఎక్స్ట్రా అరే కూడా తీసుకోకుండా ఇందులో లైక్ ఓన్లీ ఈ నమ్స్ అనే అరేని మాత్రమే వాడుకొని సమ్ ఎక్స్ట్రా వేరియబుల్స్ని వాడుకొని నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటున్నాడు. మరి ఎలా? సి, ప్రాపర్గా నువ్వు ఈ లైక్ ఆ క్వశ్చన్ని చూస్తే, సి 1 2 3 4 5 6 7. ఓకే, ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వాడు ఎన్నైతే అంటున్నాడో అన్నీ లాస్ట్ నుండి ఫస్ట్కి తెప్పియాలి. లాస్ట్ నుండి ఫస్ట్కి తెప్పాలి అంటే ఇవి కే, మిగతా n-k వచ్చేసి ఇక్కడ ఉండాలి. అంతేనా? లాస్ట్ నుండి ఫస్ట్కి తెప్పాలి అంటే చంక్ని డివైడ్ చేసి ఇటుకి స్వాప్ చేయాలి. సో నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఏంటంటే, ఫస్ట్ దీన్ని రివర్స్ చేస్తా. క్లియర్గా నేను ఫస్ట్ దీన్ని రివర్స్ చేస్తా. 7 6 5 4 3 2 1. నువ్వు అనొచ్చు, అదేంటి నాకు ఇట్లా కాదు కదా, 5 6 7 దాని తర్వాత 1 2 3 4 5 6 రావాలి కదా. ఒక్క నిమిషం వస్తుంది. బట్ బిఫోర్ దట్, ఇక్కడ నుండి కంటిన్యూ చేసే ముందు ఒకసారి పాస్ చేసి, నేను ఆల్రెడీ రివర్స్ చేసే వీడియో చెప్పాను. అది ఏంటిది? కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్తో. ఒకసారి ఇలా వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూడు, అప్పుడే నీకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు అది ఎలా రివర్స్ చేయాలనేది నేను చెప్పను ఇక్కడ. సి, ఇప్పుడు ఏం చేస్తానంటే, రివర్స్ చేశానా? సి, రివర్స్ అనే ఫంక్షన్ రాసుకుంటా. ఈ ఫంక్షన్లో నేనేం చేస్తానంటే అరేని పాస్ చేయగానే రివర్స్ ఇచ్చేలాగా చేస్తా. ఇప్పుడు ఏం చేస్తానంటే, కే వాల్యూ ఎంతో అక్కడి దాకా మాత్రమే మళ్ళా రివర్స్ అనే అరేకి పంపిస్తా. ఇప్పుడు ఏమైంది? దీన్ని రివర్స్ చేస్తే 5 6 7. ఓకే, మళ్ళా కే తర్వాత నుండి మిగతా n-kని మళ్ళా అరేలో పాస్ చేస్తా. ఐ మీన్ ఈ రివర్స్ ఫంక్షన్లోకి పాస్ చేస్తా. ఇప్పుడు ఎంత? 1 2 3 4. ఇప్పుడు టోటల్ అరే ఎలా ఉంది? 5 6 7 1 2 3 4. వచ్చిందా రాలేదా ఆన్సర్? సి, ఎంత సింపుల్. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం, ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. సి, -1 -100 3 99. ఫస్ట్ ఏంటి? రివర్స్ చేయి. 99 3 -100 -1. నెక్స్ట్ ఏంటి? కే ఎంత ఉందో దాన్ని చంక కింద ఒకసారి డివైడ్ చేసుకుందాం ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు దీన్ని మాత్రమే పంపిస్తాను నేను, అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది? 399. నెక్స్ట్ దీన్ని -1 -100. ఇప్పుడు చూడు 399 -1 -100 వచ్చేసిందా? క్వశ్చన్ అయిపోయిందా? మరి ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దామా? దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఒక అరేని రివర్స్ చేయడానికి n/2, బట్ ఓవరాల్గా n. అందులో హాఫ్ కంటెంట్ ఇది k ఎలిమెంట్స్ని రివర్స్ చేయడానికి k టైమ్స్, n-k ఎలిమెంట్స్ని రివర్స్ చేయడానికి n-k. సో టోటల్ 2n విచ్ ఈస్ ఆఫ్ n విత్ ఎక్స్ట్రా స్పేస్ ఆఫ్ కాన్స్టెంట్. వాడికి కావాల్సింది అదేనా? అంతే కదా. సి, nk నుండి వేర్ k గ్రేటర్ దాన్ లైక్ k కెన్ బి ఆఫ్ ఎనీథింగ్ దగ్గర నుండి nkకి తీసుకొచ్చాం, వేర్ k లెస్ దాన్ n దాకా. నెక్స్ట్ బిగ్ ఆఫ్ n ఎక్స్ట్రా కాన్స్టెంట్. ఇప్పుడు చూడు, బిగ్ ఆఫ్ nకి వచ్చాం. సి, ఇలా ఆలోచించడానికి ట్రై చేయి, అంతేకాని డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోవాలి అసలు ఇవన్నీ అట్లా కుదరదు.
స్టార్టింగ్లో మనకు అట్లా కుదరదు, ఎక్స్పీరియన్స్ రావాలి. ఓకే, దీని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్ళు. అండ్ ఇప్పుడు ఈ హోల్ పాయింట్ని మనం ఒక్కసారి ఇంప్లిమెంట్ చేద్దాము. సి ముందుగా ప్రీ సెటప్ అంతా తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ రివర్స్ అనే ఫంక్షన్ని రాస్తున్నాను. ఇక్కడ ఏంటి, నాకు ఒక నమ్స్ వచ్చింది, కానీ ఈ నమ్స్ ఏమవ్వాలి, స్టార్టింగ్ ఎండింగ్ అనేది వాడే చెప్పాలి. దాని బేసిస్ మీద చేస్తా. ఎందుకు, సెకండ్ టైము నేను చంక్ ఆఫ్ డేటాని కదా డివిజన్ చేసేస్తుంది, కాబట్టి స్టార్ట్ ఎండ్. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం చేస్తాము, వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయ్యేదాకా. ఈ కోడ్ అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాస్ చేసి ఆ రివర్స్ అనే కాన్స్టెంట్ టైం ఎక్స్ట్రా స్పేస్లో సాల్వ్ చేసింది చూడు, అప్పుడు నీకు ఇది క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి చూడు, టెంపులో నమ్స్ ఆఫ్ స్టార్ట్ని పెట్టి అండ్ దెన్ నమ్స్ ఆఫ్ స్టార్ట్లో నమ్స్ ఆఫ్ ఎండ్ని పెడుతున్నా, అండ్ దెన్ నమ్స్ ఆఫ్ ఎండ్లో నా టెంపరీ వాల్యూ పెడుతున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ని ప్లస్ ప్లస్ చేస్తాను, అండ్ దెన్ ఎండ్ని మైనస్ మైనస్ చేస్తాను. అండ్ అరే అనేది రిఫరెన్స్తో పాసిస్తాం కాబట్టి మనము డేటా కంటెంట్ చేంజ్ అయితే మనం పాస్ చేస్తే అనేది వరి అవ్వకర్లేదు. అందించుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ రివర్స్ చేస్తున్నా, ఏంటి, నమ్స్ అనే దాన్ని ఎక్కడి నుండి, హోల్ అరేని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా, అంతేనా ఫస్ట్ చేసింది మనం, హోల్ అరేని. నెక్స్ట్ చూడు, ఇదే అరేలో అదే అరేని ఇప్పుడు ఏంటి, 0 నుండి k దాకా చేస్తున్నా. బట్ బిఫోర్ దట్ నా k అనేది అప్డేట్ అవ్వాలి, ఎంత, నమ్స్ డాట్ లెంత్కి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ చూడు, ఎక్కడ నుండి, 0 నుండి k దాకా, 0 లైక్ రివర్స్ చేసాం కాబట్టి లాస్ట్ k అనేది ఇప్పుడు ఫస్ట్ k అయిపోయింది కాబట్టి 0 నుండి k దాకా. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయాలి, అదే నమ్స్లో ఇప్పుడు చూడు, అండ్ ఇక్కడ k అనేది 3 అంటే మనకి 0 1 2 3 ఆ లాస్ట్ ఇంక్లూడ్ అవ్వకూడదు కదా. సో ఇక్కడ -1 పెడుతున్నా. అర్థమైంది కదా, ఎందుకంటే k3 అంటే మనకి 0 బేస్డ్ ఇండెక్స్ ఉంది కాబట్టి 0 1 2 మాత్రమే ఇవ్వాలి. ఎందుకు, ఇక్కడ ఇంక్లూడింగ్ ఏంటితో కూడా కంపారిజన్ లా చేస్తున్నా కాబట్టి. వన్స్ ఇది ఎంత అయిపోగానే k నుండి నమ్స్ డాట్ లెంత్ -1 దాకా. ఇదంతా అయిపోగానే ఒక్కసారి ఇక్కడ మనము arrays dot toString నమ్స్ ని ప్రింట్ చేద్దాము. ఓకే, అండ్ దీనికి ముందు ఒక్కసారి మన హోల్ కంప్యూటేషన్ అవ్వక ముందు నమ్స్ ని, హోల్ కంప్యూటేషన్ అయిన తర్వాత నమ్స్ ని ప్రింట్ చేద్దాము. ఓకే, ఏ క్వశ్చన్ అన్నా అంతే, మీడియం క్వశ్చన్ కాబట్టి టఫ్ గా ఉండిద్దేమో, అఫ్ కోర్స్ కొన్ని ఉంటాయి కాదనము, బట్ అలానే అన్ని టఫ్ ఏముండవు. ఓకే, కొంచెం లెవెల్ పెరిగే కొద్దీ మనం కూడా కొంచెం కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఓకే, 5 6 7 1 2 3 4 5 లైక్ 1 2 3 4 వచ్చేసింది. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కాపీ పేస్ట్ చేసేద్దామా. నువ్వు ప్రాపర్గా చూస్తే అసలు ఏమన్నా చేంజెస్ చేశానా, లైక్ ఒక్క రివర్స్ అనే దాంతో జస్ట్ ఒక ఫంక్షన్ కాల్స్ని మాత్రమే పిలుచుకున్నా, అంతకు మించి అసలు ఇక్కడైనా జరిగిందా, జరగల. అండ్ ఇక్కడ నేను అవి తీసేసిన ఎందుకు, బిహైండ్ వన్స్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే వాడే ఇంటర్నల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకుంటున్నాడు. అండ్ ఇనిషియల్ సెటప్ యాక్సెప్ట్ అయింది, అని ఒకసారి సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్ బీట్స్ 100%. ఓకే, అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి చెప్పాలా, అక్కర్లే, ఎందుకు, బిగ్ ఆఫ్ ఎన్ కాబట్టి. అండ్ ఇప్పుడు చూడు ప్రాపర్గా కాన్స్టెంట్ స్పేస్తోనే సాల్వ్ చేసాము, అండ్ బిగ్ ఆఫ్ ఎన్తో కూడా సాల్వ్ చేసాము. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్టయితే నువ్వు డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఒకసారి దీన్ని డీబగ్ చేసి దాని తర్వాత పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము. అండ్ ఇప్పుడు డీబగ్ అంటే మళ్ళీ ఆ హోల్ రివర్స్ అనే ఫంక్షన్ని రన్ చేయను, డైరెక్ట్గా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. ఇనిషియల్గా 1 2 3 4 5 6 అని ఉంది, ఇది నొక్కితే లైక్ ఇది స్టెప్ ఇంటూ అనమాట, లైక్ ప్రతి ఆ ఫంక్షన్ కాల్ అంటే ఆ ఫంక్షన్ కాల్ లోపలికి కూడా వెళ్ళింది, బట్ నాకు ఇప్పుడు అది అక్కర్లా. సో డైరెక్ట్గా ఇది నొక్కుతున్నాను. వన్స్ అది అయిపోగానే నరే ఎలా ఉంటుంది 7 6 5 4 3 2 1.
వన్స్ నెక్స్ట్కి వెళ్ళంగానే ఏంటి లాస్ట్ లైక్ ఈ ఫస్ట్ 3 అనే కే ఫ్లిప్ అవ్వాలా అంటే మనకి ఎలా రావాలి 5674321 ఉండాలి. సి 5674321. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది 5671234. సి 1234 అండ్ దెన్ మనం దీన్ని మెయిన్లో ప్రింట్ చేస్తున్నాము అండ్ దెన్ డన్. సి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ మెయిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనము పైథాన్లో ఎలా రాయాలనేది చూద్దాము. సి సేమ్ కొంచెం కూడా చేంజ్ లేకుండా ఇక్కడ రివర్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ని రాశాను విచ్ ఈస్ ఎన్ టైం అండ్ ఇక్కడ ఒకసారి కాల్ చేస్తున్నా సో ఎన్ టోటల్ ఎరే ఎలిమెంట్స్ అని పాస్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఓన్లీ కే ఎలిమెంట్స్ అని పాస్ చేస్తున్నా కాబట్టి ఇది కే టైమ్. సి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. చాలా మంది బ్లండర్గా ఏం చేస్తారంటే సపోజ్ ఎన్ అనే ఎలిమెంట్స్ ఉంటే వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ రివర్సింగ్ అన్ అరే అంటే ఎన్ అనేస్తారు. అసలు ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో కూడా అడగరు. ఎన్ వాట్ ఇఫ్ వాడు యూ హ్యావ్ ఎన్ అరే ఆఫ్ కంటైనింగ్ ఎన్ స్క్వేర్ ఎలిమెంట్స్ అన్నాడు. వాట్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రివర్సింగ్ ఆఫ్ దాట్ అరే అని అంటే అప్పుడు స్టిల్ బిగ్ ఆఫ్ ఎన్ అంటావా? అప్పుడు కూడా నాకు బిగ్ ఆఫ్ ఎన్ అంటావా? సి అందుకే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఎన్ ఎలిమెంట్స్ ఉంటే రివర్సింగ్ ఆఫ్ ఎన్ అరే టైం ఎన్ స్క్వేర్ ఎలిమెంట్స్ ఉంటే రివర్సింగ్ ఆఫ్ ఎన్ అరే ఎన్ స్క్వేర్, ఎన్ క్యూబ్ ఉంటే రివర్సింగ్ ఆఫ్ ఎన్ అరే ఎన్ క్యూబ్ టైము. అర్థమవుతుందా? ఇప్పుడు ఎరేలో కే ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి కే ఎలిమెంట్స్ పాస్ చేస్తున్నా కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ కే. కాబట్టి ఇక్కడ హోల్ ఎరే పంపిస్తున్నా కాబట్టి ఎన్, ఇక్కడ కే ఎలిమెంట్స్ పాస్ చేస్తున్నా కాబట్టి కే టైము, ఇక్కడ ఆ రిమైనింగ్ ఎన్ మైనస్ కే టైం లైక్ కే ఎలిమెంట్స్ని పాస్ చేసేలాగా చేస్తున్నా కాబట్టి ఎన్ మైనస్. సో టోటల్ అంతా ఎన్ ప్లస్ కే ప్లస్ ఎన్ మైనస్ కే విచ్ ఈస్ ఆఫ్ 2n స్టిల్ బిగ్ ఆఫ్ ఎన్. సి ఇలా మీనింగ్ఫుల్గా నేర్చుకో, బై హార్టెడ్ వేలో నేర్చుకోవద్దు. ఓకే అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసేద్దాము. సి యాక్సెప్టెడ్. ఓకే సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.